చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళటం, ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం, కాన్స్టిట్యున్సీని గాలికి వదిలేయటం, అసెంబ్లీకి రాకపోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చేసి నువ్వు మీసం మెల్లేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారి పాత్ర ఎంతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎంత దిగజారిపోయారంటే నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు వచ్చినంత వరకు వీళ్ళెవ్వరూ కనిపించలా. ఈ 23 మంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఎక్కడికి పోయారో అర్థం కాల. ఆయన అరెస్ట్ చేసిన రోజు ఆడికి వెళ్ళి అడ్డం పడుకొని మాట్లాడుంటే పోలీసులు చెప్పుంటారు ఆ రోజు. ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఏసీబీ కోర్టులో 10 గంటలు విచారణ జరిగినప్పుడు అక్కడొచ్చి మాట్లాడుంటే అప్పుడు చెప్పుంటారు. ఆ రోజు ఎక్కడికి పోయారో వీళ్ళందరూ అర్థం కాల. అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడట్లేదనేసి వీళ్ళు ఇష్టానికి రెచ్చిపోతున్నారే తప్ప వీళ్ళెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం బలవంతంగా ధర్నాలు చేయాలంటే ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రావట్లేదు. కాబట్టి అసెంబ్లీలో ఇలాంటి దౌర్జన్యాలు, రౌడీజాలు చేసి ఏదో ఒక కలరింగ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. మీరుండేది 23 మంది, మేము ఉండేది 151 మంది. మీకులాగే శాసనసభ మీద మాకు గౌరవం లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మేము శాసనసభని గౌరవిస్తాం, చట్టాలని గౌరవిస్తాం, స్పీకర్ని గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు సైలెంట్గా ఉన్నాం. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం ఈ రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు జరిగిన దాంట్లో కూడా ఇన్సెంటివ్ ముందుగా అంబటి రాంబాబు బేలు చూపించి మీసం బెల్లేశాడు, తొడగొట్టాడు. అంటే నా వృత్తిని నన్ను అవమానించాడు. నేను దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అది నాకు తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలి అన్నాడు. నేను మీసం బెల్లేసినప్పుడు తొడగొట్టాను. రా చూసుకుందాం అన్నాడు. చూసుకుందాం అన్నాను. ఎవరికి భయపడే వాళ్ళం కాదు. ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు. లేకపోతే మేము న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. పారిశ్రామిక అభివృద్ధి జరగడం కానీ ఎక్కడా జరగలేదు. మొన్న ఏదో వైజాగ్లో పెట్టారు, ఏదో ఇండస్ట్రియల్ కాంక్లేవ్ అని. వాళ్ళు అంటారు కదా, అమరావతి మేము జూనియర్ ఆర్టిస్టులు పెట్టి ఉద్యమాలు నడుపుతున్నాం ఉన్నాయి కదా, వాళ్ళు నిజమైన రైతులు కాదని. మరి అక్కడికి వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరు జూనియర్ ఆర్టిస్టులు కాదా? వచ్చింది మొన్న మేము అడిగాము కూడా, ఎవరెవరి చేత మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంఓయూలన్నీ ముందు పెట్టమని చెప్పాము. ఎంతవరకు లేదు, పెట్టరు, వాళ్ళ ఇష్టం. అందరూ కూడా ఎంతోమంది పనిచేస్తున్నారు వాళ్ళకి అనుగుణంగా. ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేసి అంతే తప్పితే వాళ్ళకి మనస్ఫూర్తిగా రాజా తథా ప్రజలా కాకుండా వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు అనుకున్న దానికి, కోరుకునే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయవలసి వస్తుంది. వాళ్ళ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి చేయించడం దొరుకుతుంది. సో ఇవాళ జరిగిన అసెంబ్లీ మరి మేము వెళ్ళాం, మేము అన్ని రిక్వెస్ట్ చేసాం. సార్ వెంటనే వాళ్ళు వేసిన కేసుని విత్డ్రా చేసుకోవాలి, అలాగే బేషరతుగా విత్డ్రా చేసుకుని అలాగే ఆయనకి క్షమాపణలు చెప్పాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇవాళ మన అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. శాసనసభ్యులకి ఒక భద్రత లేదు, బయట ప్రజలకి భద్రత లేదు, ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూడని ఒక వింత పరిస్థితి ఇవాళ మొత్తం దేశం అంతా గమనిస్తుంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఒక బ్రాండ్ ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతోమందికి ఉద్యోగ కల్పనించి, అలాగే స్కిల్ డెవలప్మెంట్, నేను హిందూపూర్లో స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టడం జరిగింది. సుమారుగా 1300 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే మొత్తం రాష్ట్రం అంతా కలిపితే 6 క్లస్టర్ల కింద 2,13,000 మందికి ట్రైనింగ్, అలాగే 72,000 మందికి ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం జరిగింది, ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే అంది కోర్టు కూడా అప్పుడు 2021 డిసెంబర్ 9 అనుకుంటా, కోర్టు కూడా అదే వీళ్ళ ఇది ఇంకో రకంగా మనీ లాండరింగ్ గెయిన్ జరగలేదు ఇందులో. ఇది అన్యాయపరంగా జరిగే, అన్యాయపరమైన నిధులు కావు. ఇంతమందికి ఉపాధి ఇస్తున్నప్పుడు, ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు దీన్ని అవినీతి అని ఎలా అంటారు అని ఆ రోజే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని తోడేసి ఏం లేదు, ఒక మాట చెప్తే 100 చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఉన్నారు తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి వాస్తవం లేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. ఎంత గమనిస్తున్నాను, మేము కూడా అందరితో పాటు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ రావాలని రాలేరు, అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ. ఇక సైన్స్ లాభం లేదు, అందరం కలిసికట్టుగా ఇక కేవలం పార్టీ కార్యకర్తలే కాదు జనం అంతా కూడా వస్తారు బయటికి తప్పకుండా. అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు రేపేంటి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఇవాళేమో విచ్చలవిడిగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ, ఈ ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, లిక్కర్ స్కాము, ఈ గంజాయి పండించడంలో మనం నంబర్ 1 దేశంలో. డైవర్ట్ చేస్తారు యువతను కూడా, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం ఒక మహాశక్తి యువకులు. దేనికైనా వాళ్ళే వెన్నెముక, రైతులు, యువకులు. అటువంటిది అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి విచ్చలవిడిగా వాళ్ళ రాజ్యం గుర్తొస్తున్నప్పుడు ఏంటంటే ఆ కింగ్ నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడుల్ వాయిస్తూ కూర్చున్నాడంట. రేపు అదే పరిస్థితి మళ్ళీ ఎన్నుకున్నారంటే అదే మనం ఈ రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు జరిగిన దాంట్లో కూడా ఇన్సిడెంట్ ముందుగా అంబటి రాంబాబు గారు, అంబటి రాంబాబు బేలు చూపించి మీసం బేలేశాడు, తొడగొట్టాడు. అంటే నా వృత్తిని నన్ను అవమానించాడు. నన్ను దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అందులో తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలన్నాడు. నేను మీసం బేలేసినప్పుడు తొడగొట్టాను. రా చూసుకుందాం అన్నాడు, రా చూసుకుందాం అన్నాడు. ఎవరికి భయపడే వాళ్ళం కాదు, ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు. లేకపోతే మేము న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం.